ఫస్ట్ ఆయన లాక్డౌన్ పెట్టిందే బీమారి తక్కువ అవుతా ఉన్న టైంలో లాక్డౌన్ పెట్టాల్సిన టైంలో పెట్టలేదు. సరే పెట్టిండు. దాని తర్వాత మొత్తం ఎత్తేస్తున్నాం అన్నాడు. స్కూళ్ళు, థియేటర్లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఓపెన్ అన్నాడు. తెల్లారి నుంచి జిల్లాల పర్యటన పెట్టి, మరి ముఖ్యమంత్రి అనేటి ఆయన జిల్లాల పర్యటన పోతుంటే ప్రిపరేషన్ ముందస్తూ ఉంటుంది కదా, మరి ఈయనకి ఎట్లా తెలుసు? అంటే దీన్ని బట్టి ఈయన లాక్డౌన్లో సీరియస్నెస్ ఏంటి, ఈయన ప్రజలను దృష్టిలో పెట్టుకొని మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని డెసిషన్లు కావు. ఇది కంప్లీట్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతా ఉన్నాడు. ప్రజలు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక ఈయన జిల్లాల ఎన్నడూ బయటికి రాని ముఖ్యమంత్రి ఇలా జిల్లాల పర్యటన ఎందుకు మొదలుపెట్టిందే? ఈ జిల్లా పర్యటనలు అనేటివి డొల్లా పర్యటనలు. ఇవి ఈ లాక్డౌన్ ఎత్తేయటము, ఈయన పర్యటనలకు తగ్గట్టు ఒక రోజు ముందు ఎత్తేయటము, ఈయన ఒకటేసారి ఇంతగానం ఆగమవుతున్నాడు రాష్ట్రంలో. ఆల్ఫా వేరియంటు, బీటా వేరియంటు, డెల్టా వేరియంట్లు కావు దానికి కారణం. హుజూరాబాద్ వైరస్ కారణం దానికి. ఈయన ఆగమవుడు. హుజూరాబాద్ ఎలక్షన్ వస్తున్నది, ఈయన నేను కూడా పనిచేసే ముఖ్యమంత్రినే, తిరిగే ముఖ్యమంత్రినే అని టెన్షన్కి ఉరుకులాడుతూ ఉన్నాడు. ఇలా ఓలో పనికిమాల స్వామి ఎవరు ఈయనకి చెప్పిండట, యాదగిరిగుట్ట పోతానికి సాధారణంగా జగదేవ్పూర్ నుంచి పోతారు. ఆయన నుంచి పోయిన వాళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి ఈయన అక్కడి నుంచి కాకుండా వాసాల మర్రి నుంచి చిన్న గ్రామం, అది 2000 మంది ఉంటారు, 500-600 ఇళ్ళు ఉంటాయి. ఆ చిన్న గ్రామంలో నిన్న రానా రభస వేసాడు, 65 మీటర్ రోడ్ వేసాడు. నిన్న చేసిన కార్యక్రమంకి పెట్టిన ఖర్చు ఆ గ్రామానికి ఇచ్చేస్తే గ్రామం బాగుపడు. అని ఇక వాసాల మర్రి నుంచి పోతే ఏనాడు మాజీ గాడ, ఈయన ఎప్పటికీ ఎటర్నల్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాడు. ఆయన ఈయనకి సాగు ఉండదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే టోడు ఇలా కలెక్టర్లతో కాలు కూడా మొక్కించుకుంటున్నాడు. సరే, కలెక్టరు ఆయన పర్సనల్ విషయం ఆయన ఆలోచన చేసుకోవాలి. సరే, ఆయన కాలు మొక్కిండే అనుకుందాం. ఈ ముఖ్యమంత్రి అనేటోడు ఇంగిత జ్ఞానం ఉండాలి కదనే, ఆపాలి కదా, వంగి కాలు మొక్కటి ఆయన అట్లీస్ట్ లేపాలి కదా. బాజాబ్తా కాలు మొక్కించుకుంటున్నాడు నేను ఐఏఎస్ ఆఫీసర్లతో. అంటే ఏందన్నట్టంటే ఈయన జిల్లాల పర్యటన మొదలు పెట్టంగానే పక్కకుంటారు కదా చెంచగాళ్ళు హరీష్ రావు, వేరే సంతోష్, ఇసుంటి వాళ్ళు ముందే కలెక్టర్లకు చెప్తారు అన్నట్టు కాలు మొక్కమని. సిద్దిపేట వేసుకున్నాడంటే ఎవరో క్లోజ్ సర్కిల్లోనే వేసుకుని ఉంటాడు, చెప్తాడు అన్నట్టు. అంటే ఇక ఈయన జిల్లాల పర్యటన పట్టింది కదా, ప్రతి జిల్లాలో కాలు మొక్కాలు అన్నట్టు కలెక్టర్ దాని ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తూ. ఇలా మస్తీ చూసినావా ఎంత అవుతుందో? ఇది కేసీఆర్ మస్తికి ఎక్కిన ముఖ్యమంత్రి. మళ్ళీ మాట్లాడుకుంటా కొన్ని పార్టీలకు సిగ్గులేదు, మా డెవలప్మెంట్ గురించి ఉల్టా మాట్లాడుతున్నారు. 1 by 1 అన్నింటికి వస్తుంది, పాయింట్ వస్తుందా? మళ్ళా కొందరు మీడియాలు, కొందరు జర్నలిస్టులు భాష, బీజేపీలు ప్రయోగిస్తున్న భాష, బండి సంజయ్ గారు కానీ, అరవింద్ కానీ, ఇంకోళ్ళన్న కానీ, మీ ముఖ్యమంత్రి భాష బాగుందానే? సిద్దిపేట మీ ముఖ్యమంత్రికి ఇదే భాష అంతది, లేకపోతే మస్తీ ఉంది. అది బాజాబ్తా ముఖ్యమంత్రికి అనే భాష మేము వాడతాం. మేము వాడే భాష ముఖ్యమంత్రి వాడే భాష కంటే ఇంకా బెటర్, చాలా బెటరు.
ముఖ్యమంత్రి అనేటి ఆయన మళ్ళీ చెప్తున్నాడు, నేను ఎన్ఆర్ఐలను ఎట్లా తిట్టిండు, మహిళల్ని ఎట్లా తిట్టిండు, ఒక మొత్తం కమ్యూనిటీనే తిడతాడు ఈయన అడగోలుగా. తల్లిలను దూషించుకుంటా, మహిళల్ని దూషించుకుంటా. మేము ఎప్పుడు దూషించరు. కాబట్టి గులాబీ జర్నలిస్టులు ప్రశ్నలు అడిగే ముందర వాళ్ళు రియలైజ్ చేసుకోవాలి. వాసాల మరి గ్రామానికట ఇప్పుడు 66 ఫీట్ల రోడ్ ఎత్తున్నాడు. ఏదో వేరే కార్యక్రమాలు చేస్తున్నాడు. నిన్న వేయండు పోతే ప్రతి ఇంటికాడ పోలీస్ ఆయన ఉన్నాడు. ఆ గ్రామస్తులందరూ మీటింగ్ వచ్చారు. ప్రతి ఇంటికాడ పోలీస్ ఆయన పెట్టి పోలీసు వాడు మళ్ళా ఇంటికి ఫేస్ చేసి నిలబడుతున్నాడు. బ్యాగ్ ఏమో రోడ్ సైడ్ ఉన్నది, ఇంటి దిక్కు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ప్లకార్డులు పట్టొద్దు. ఇదే వాసాల మరిని నాకు గుర్తున్నంత వరకు 8 నెలల క్రితం దత్తత తీసుకున్నాం. మరి దత్తత తీసుకున్నా ఇలాంటి వరకు నయా పైసా వేయలే. ఎవడో స్వామి ఏ కళలో వచ్చి పాడాడో ఏందో ఈ జగదేవ్పూర్కి వెళ్ళి పోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పిండు. వాసాల మరికి వెళ్ళి పోమని చెప్పిండట. ఇవాళ పోయినాడికి పోయి నా రచ్చ నరసింహస్వామి దర్శనం చేసుకోనీకే శ్రీరామచంద్రుడి మందిరం ఇరగొడుతున్నాడు. ఆ రోడేని ఒక బడి ఇరగొడుతున్నాడు. ఒక గుడివాయ్, ఒక బడివాయ్, కొన్ని ఇల్లు వాయ్. ఆ గ్రామస్తులు నానా తిడుతున్నారు. ఈయన నరసింహస్వామి పేరు మీద శ్రీరామచంద్రుడికి షటకోపం పెడుతున్నాడు. ఈయన మళ్ళా మిమ్మల్ని తిడుతున్నాడు. ఈ ఛానల్లో నన్ను ఎందుకు చూపిస్తుర్రా? కోవిడ్ మరణాలు, బ్లాక్ ఫంగస్ అట, ఎల్లో ఫంగస్ అట, వైట్ ఫంగస్ అట, అది వేరే లేదు. ఈయనకు వస్తే తెలుస్తుంది. కరోనా కూడా లేదని నేను, కరోనా రానే రాదు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా కరోనా ఆపుతాం అన్నాడు కదా అసెంబ్లీలో. ఇలా ఫంగసే లేదంటూ ఈయన ముక్కుకు వస్తే తెలుస్తుంది ఫంగస్. వస్తుంది, ఏదో రోజు వస్తుంది. వచ్చిన రోజు మళ్ళీ దాని మీద మాట మారుస్తుంది. నిన్న ఆడ వాసాల మర్రిలా చీఫ్ సెక్రటరీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అలా పెట్టిన ఖర్చు ఎంత ప్రోగ్రాంకి. మళ్ళీ ఇదంతా అయినాక నిన్న మాట్లాడుకుంటూ ఒకటి బయటపడ్డాడు ముఖ్యమంత్రి. బంగారు తెలంగాణ ఎన్నటికి కాదు అని బయటపడ్డాడు. ఏమన్నాడు? వాసాల మర్రిని బంగారు వాసాల మర్రి చేయనీకే ముఖ్యమంత్రి 20 ట్రిప్పులు కావాలని అన్నాడు. 20 సార్లు తిరగాలి అన్నాడు. అవునా? ఒక చిన్న గ్రామాన్ని నువ్వు బంగారు గ్రామంగా మార్చడానికి ముఖ్యమంత్రి 20 సార్లు తిరుగుతా అని నువ్వే ఒప్పుకుంటే ఇక నువ్వు ఎన్నడూ బంగారు తెలంగాణ చేసేది? ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి? ఇక నువ్వు ఎన్నడరా చేసేది నాయన? అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు కదా ఇది ఎన్నటికీ తెలంగాణ బంగారు తెలంగాణ కాదని ఒప్పుకుంటున్నావు. నీ 20 ట్రిప్పులకి ట్రైబ్ లైన్ ఎంత? ఎన్ని రోజులు 20 ట్రిప్పులు చెప్తావు? ఏ ముఖ్యమంత్రి అయినకి ఏమైనా మెదడు వాపు వ్యాధి వచ్చిందా? బుర్ర పని చేస్తలేదా? మైండ్ సెట్ ఖరాబ్ అయిందా? ఈటల రాజేందర్ అన్న బీజేపీలో జాయిన్ అయిన జడ్గా తగిలిందా? ఫ్యూజులు ఎగిరినాయా? తక్షణమే ముఖ్యమంత్రికి చెకప్ చేయాల, మెడికల్ చెకప్, న్యూరాలజిస్ట్ తోటి. ఈయన ఓ పర్యటనకు పోతే 1000 మంది అరెస్టు, ఈయన కొడుకు పర్యటనకు పోతే 1000 మంది ముందస్తు అరెస్టు.
మళ్ళా ఆడ గ్రామంలో ల్యాండ్ పోతుందని కుర్రముర్రం మొత్తుకుంటున్నారని ఫుల్ పోలీస్ ఫోర్స్ దించేసి ఎవ్వరు ఏం మాట్లాడకుండా ప్లకార్డులు పట్టకుండా ఆడ ముందస్తు చర్యలు తీసుకోరా నాయన. నువ్వు తీసుకోలే, మల్లన్న సాగర్ తీసుకోలే, భూమి వేరే జాగాలు తీసుకోలే, అలా కంపన్సేషన్ కూడా ఇవ్వలే. నీ కాన్స్టిట్యున్సీలో నీ అల్లుడు కాన్స్టిట్యున్సీలో వచ్చిన వాళ్ళకి ఎక్క, దుబ్బాక కాన్స్టిట్యున్సీలో జాగాలు పోయిన వాళ్ళకి తక్కువ పైసలు ఇచ్చింది. నేను కూడా నా పెట్టినట్టు ఉన్నది రాష్ట్రంలో అడగోలుగా వేస్తా ఉన్నావు అడ్మినిస్ట్రేషన్. నాన్న రచ్చేందుకు? మళ్ళీ ప్రోటోకాల్ పాటించరు. నాకు గుర్తున్నది 2006 ఫిబ్రవరి ప్రాంతంలో ఆనాటి ప్రధానమంత్రి అనంతపూర్ జిల్లాకి ఒక గ్రామంకి వచ్చినుండే, నారపల్లి ఏదో ఉంది గ్రామం పేరు. వచ్చి మన్రేగా కార్యక్రమం మొదలు పెడితే గ్రామ సర్పంచ్ ప్రిసైడ్ చేసిండు. గ్రామ సర్పంచ్ ప్రోగ్రామ్ని అధ్యక్షత వహించి, ఈయన గ్రామ సర్పంచ్ లేడు, ఫ్లెక్స్ మీద ఆయన బొమ్మ లేదు, జగదీశ్వర్ రెడ్డి ప్రిసైడ్ చేసినట్టున్నాడు. ఈయన బాతాల పోసేటి నరికినాడా, ఈ గ్రామం అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని మళ్ళీ సిద్దిపేట వేయండు. ఇది శాంక్షన్ చేస్తున్నాం, అది కడతాం, ఇది పెడతాం. ఎన్నడు పెడతావు, ఎన్నడు కడతావు? 8 ఏళ్ళు అయిపోయాయి. ఇనాగ్రేషన్లు చేస్తూ ఉండాలి. ఇప్పుడు డైలాగులు కొట్టుడు కాదు. మళ్ళీ ఏమనంటే మేము వేరే పార్టీల యొక్క గ్యాస్ మాటలు మాట్లాడమంట. ఈయన ముక్కు నిండా గ్యాసే, నోరిప్తే గ్యాసే. 8 సంవత్సరాల నుంచి ఈయన గ్యాస్ తప్ప వేరే ముచ్చటే లేదు. ఇక మళ్ళీ ఏంటో మాట్లాడుకుంటా ఈయనకి కరోనా వస్తే డాక్టర్ని అడిగిండట, ఇది ఏం రోగం, దీనికి మందు ఉన్నదా, అసలు ఈ రోగాన్ని కనిపెట్టినరా అంటే డాక్టర్ కుల్లా చెప్పిండు, లేదు సార్ వైరస్కి మందు లేదు, ఏమున్నా సిమ్టమ్స్ని ట్రీట్ చేయాలి. అంటే ఏంది అంటే, సార్ జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవాలా. అది ఏంది, డోలో అంటాడు. మళ్ళీ మధ్యలో ఈ క్వశ్చన్లు ఒకటి, ఏం గోలు వేసుకున్నా కూడా యాది లేదు. డోలో వేసుకోవాలి. మళ్ళా ఆయన శరీరానికి పడే యాంటీబయాటిక్ పిల్లగాళ్ళకి వేసే డోసు చాలు ఈయన బక్కపానాన్ని. ఏది పడితే అది యాంటీబయాటిక్ వేసుకోవాలన్నమాట. ఇక ఇంజెక్షన్లు, వేరే మందులు ఇవన్నీ ఏం లేదు సార్, ఇవన్నీ ఇవ్వద్దు అని డాక్టర్ చెప్పినట్టు ఈయనకు. అవన్నీ ఏమి ఇవ్వద్దు అన్నాడట. లేదా 3వ మందు కూడా ఇస్తే అద్దని చెప్పిండట. స్టెరాయిడ్స్ ఇవ్వద్దు, మంచిది కాదు అని తెలంగాణలో వేల మంది చచ్చిపోయినాక ఈ మహానుభావుడు చెప్తున్నాడు. మరి నీకు రోగం వస్తేనేమో డాక్టర్ని కనుక్కుంటే, వేరే వాళ్ళకి లక్షల మందికి రోగం వస్తుంటే అప్పుడు అడగకపోతే మరి డాక్టర్ని ఈ 2 మందులు వేయాలి. నీ చుట్టాల హాస్పిటల్ అందరూ స్టెరాయిడ్లు గుచ్చుతున్నారు, వేరే ఇంజక్షన్లు గుచ్చుతున్నారు, వెంటిలేషన్లు పెడుతున్నారు, ఇంకేమో పెడుతున్నారు. మరి అని ఆనాడు ఏమైందే అంటే నీ పానము వేరే తెలంగాణలో పానం కాదా? నువ్వు ఈ హోంవర్క్ ముందే చేయవా? లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బిల్లులు కట్టింది కదా అందరూ. మరి వాళ్ళందరూ బిల్లులు ఏదో ఉత్తుతుందేనా? మరి ఈ హాస్పిటల్ అని నీకు పైసలు ఇస్తున్నారా? నీ కొడుకుకి మేపుతున్నారా? నీకు రోగం వస్తేనేమో అన్ని కనుక్కుంటావు డాక్టర్ని, వేరే వాళ్ళకి వస్తేనేమో లేదు. మళ్ళీ నా కొడుకు ఒకడు ఏడనో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. ఒక ప్రైవేట్ ఫ్లైట్ వేసుకొని విదేశాలు తిరుగుతున్నాడు ఈ మధ్య. ఏంటంటే లిక్విడ్ క్యాష్ లేదట టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళకి ఇయ్యనీకే పైసలు, వీళ్ళు అడిగే అన్ని పైసలు ఇయ్యనీకే ఎవరి దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర, ఇలా దొంగ కాంట్రాక్టర్ల దగ్గర లేవట.
సో దంద చేస్తున్నాడు, ల్యాండ్ల దంద. కోట్ల రూపాయల ల్యాండ్లు లక్షల రూపాయలకు అమ్మేసి ఆడ కట్టే బిల్డింగ్లల్లా లక్షల స్క్వేర్ ఫీట్లు తీసుకుంటున్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ కవిత, వీళ్ళందరూ చేసేదంటే లక్షల స్క్వేర్ ఫీట్లు తీసుకొని ఆ లక్షల స్క్వేర్ ఫీట్లు దుబాయ్లా ఇంకేడనో పోయి అమ్ముకుంటేందుకు మార్కెటింగ్ చేసుకుంటారు వీళ్ళు. అవన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తెలిసినాయి. ఈయన ప్రైవేట్ ఫ్లైట్ ఎన్నిసార్లు దుబాయ్ వేయండి, వారం కోసం పోతున్నాడు దుబాయ్. ఆడ అమ్ముకుంటున్నాడట, పైసలు ఆడ జమ చేస్తున్నాడట, ఏదో రోజు అవాలని ఇరుతాడు. ఈ మధ్య ల్యాండ్లు అమ్ముడికి ఎగబడుతున్నది ఈ కల్వకుంట్ల కంపెనీ. నేను సీరియస్గా మా నాయకత్వానికి మాట్లాడుకొని రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఒక టోటల్ మంత్రిత్వ శాఖ పెట్టాలి. ఈ 4 లక్షల కోట్ల అప్పులు ఎన్నిటి పోయినాయి, ప్రతి ప్రాజెక్టు మీద ఎంక్వైరీ కావాలి, ప్రతి ల్యాండ్ అమ్మకం మీద ఎంక్వైరీ కావాలి. ఆ కొన్నోడు బకరా అవుతాడు చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం రాబట్టాలి. కోట్ల విలువ చేసే రూపాయలు విలువ చేసే ల్యాండ్లు లక్షలలో ఎట్లిస్తున్నారు. ఇక మన కాదిబండర్ ల్యాండ్లో మీరు జగిత్యాల జిల్లా, నిర్మల్ జిల్లాలో 10% పైసలకు అమ్మేస్తున్నారు, 10% వాల్యూకి అమ్మేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఎంక్వైరీ అవుతుంది, కొన్నోడు బకరా అవుతాడు చెప్తాను నేను. బాజాబ్తా ఒక మంత్రిత్వ శాఖ ఈయన మీద ఎంక్వైరీ చేసిన అమ్మకాల మీద ఎంక్వైరీలు, అప్పుల మీద ఎంక్వైరీలు చేయాలి. ఇది నేను మా హైకమాండ్ తప్పనిసరిగా సీరియస్గా మాట్లాడుతాను. కొన్నోళ్ళు జాగ్రత్త, వీళ్ళ మాటల పడ్డోళ్ళు జాగ్రత్త. ఇంతకుముందు ముఖ్యమంత్రుల మాటల పడ్డోళ్ళు జైలుకు ఇచ్చింది బిజినెస్ వాళ్ళు. మీరు కూడా అదే మాట పడతారు, ఆఫీసర్లు కానీ బిజినెస్ వాళ్ళు కానీ. కేసీఆర్ అనేటోడు వాసాల మరికి వెళ్ళి యాదగిరిగుట్ట పోయినా, జగదేవ్పూర్కి వెళ్ళి యాదగిరిగుట్ట పోయినా ఏదో రోజు వస్తాడు, ఏదో రోజు దిగుతాడు. ఆ కేటీఆర్ అనేటోడు ఎన్నటికీ ముఖ్యమంత్రి పదవి ఎక్కడు. అలా నాయనకి ఎంత ఆశ ఉన్నో చూడు, గ్రామాలు రూట్లు మారుస్తున్నాడు. ఇవన్నీ మార్చుకుంటా ఎప్పటికీ బతుకుదాం అనుకుంటున్నాడు. పాపం కొడుకేమో బకరగాని లెక్క ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తాను నన్ను అని ఆ కొడుకు వెయిట్ చేస్తా ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతలేదా అండి ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఎన్నడూ చేయడని. ఇక ఈ కొడుకు ఒకడు ఈయన మాట్లాడుకుంటే ట్వీట్ చేస్తాడు. ఈయన మాట్లాడాడు, నేను కూడా బతుకున్నా అని ప్రజలకు తెలియజేయాలని మధ్యలో ఎప్పుడైనా యాదికి వచ్చినప్పుడల్లా ఒక ట్వీట్ చేస్తాడు. ఈయన ఏమన్నాడు ట్వీట్లో, జనవరి 2021 వరకు ప్రధానమంత్రి మోడీ వ్యాక్సిన్లు ఎందుకు ప్రొక్యూర్ చేయలేదు అన్నాడు. అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ల దగ్గర వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ చేయాలన్నట. ఈ కేటీఆర్ అనే మూర్ఖుడికి, ఈ తెలివి తక్కువ జీవికి ప్రధానమంత్రి గారు ఈ దేశం అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మహమ్మారి సమయంలో మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం. వ్యాక్సినేషన్ ఏ రకంగా భారతదేశంలో ప్రోగ్రాం మొదలైందో చెప్తా నేను. ఏప్రిల్ 2020 మార్చిలో మనకు లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 2020లో వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారి అధ్యక్షతన మేల కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది. జూన్ 2020 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్ మీద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలుపెట్టడం జరిగింది. ఫస్ట్ పెద్దవాళ్ళు,
జబ్బులతోటి బాధపడేటోళ్ళు, డయాబెటీస్ అనుకోని, హైపర్ టెన్షన్ అనుకోండి, దీర్ఘకాలిక జబ్బులు బాధపడేటోళ్ళకి ఇవ్వటం, దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళకి వ్యాక్సిన్ వచ్చేటట్టు ప్రోగ్రాం తయారు చేయటం, ఎక్కడైనా ఎవరికైనా. దాని తర్వాత వ్యాక్సిన్ తక్కువ ధరకి, ఇప్పుడైతే ఫ్రీగానే ఇచ్చేస్తున్నాడు ఆయన మోదీ గారు, తక్కువ ధరకి అందాలా అన్న ప్లానింగ్ చేయటం, ప్రతి ఒక్కటి లైవ్ రియల్ టైం మానిటరింగ్ ఉండాలా అన్న ప్లానింగ్ చేయడం, ఏ నిమిషంలో ఎందరికి వ్యాక్సిన్ అవుతున్నది అన్నది ప్రపంచానికి తెలవాలి భారతదేశంలో ఏం జరుగుతుంది. ఆ రకంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేయటం, ఇవన్నీ జూన్లోనే అయిపోయినాయి పోయిన సంవత్సరం. జూలై ఇలా ట్రయల్స్ స్టార్ట్ అయినాయి వ్యాక్సిన్ జూలై 2020లో. ఆగస్టు 2020లో కోవిషీల్డ్ని ఆ వ్యాక్సిన్ని బదనాం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు క్యాంపెయిన్ మొదలుపెట్టినాయి. సెప్టెంబర్లో ఇండియా ప్రపంచానికి సెకండ్ వేవ్ మొదలైంది. ప్రపంచంలో లండన్లో అక్కడక్కడ మొదలైంది. ప్రపంచానికి వ్యాక్సిన్ మేము సరఫరా చేస్తామని భారతదేశం ప్రపంచానికి కమిట్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 2020 భారత ప్రభుత్వం రివ్యూ చేసింది. వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఫర్ బల్క్ స్టాక్ పైలింగ్, ఫిల్లింగ్ ఆఫ్ వయల్స్, డిస్ట్రిబ్యూషన్, కోల్డ్ స్టోరేజ్ ఎక్సెట్రా మొత్తం నెట్వర్కింగ్ సిస్టమ్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఒక్కో వ్యాక్సిన్ -60 ఉంటారు, ఒకటి -6 అంటారు. ఏ వ్యాక్సిన్కి ఆ వ్యాక్సిన్ టెంపరేచర్లలో ఉండాలి, ఆ సిస్టమ్ మొత్తం ఏ రకంగా డెవలప్ చేయాలన్నది రివ్యూ చేయడం జరిగింది. నవంబర్ 2020 గవర్నమెంట్ మోదీ గారి ప్రభుత్వం డిసైడ్ చేసింది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వాలని. ప్రధానమంత్రి అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నట్టున్నాయి. ప్రధానమంత్రి ఏమో గీ పనులు ఉంటే మార్చిలో వచ్చే ఎన్నికల్ని, జిహెచ్ఎంసీ ఎన్నికల్ని నవంబర్ తెచ్చుకున్నాడు భయానికి మన ముఖ్యమంత్రి. గిసింట్రోడు గిన దేశానికి ఏమైనా ఉండుంటే ఇలా భారతదేశం నాశనం అవ్వు. ఒక దిక్కేమో ప్రధానమంత్రి వ్యాక్సినేషన్ కోసం తిప్పలు పడుకుంటే అప్పటికి 6 నెలలు అయితే, ఈ మహానుభావుడు 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికల్ని భయపడి ముందు తెచ్చుకున్నాడు. మళ్ళా ఆగం 9 రోజులల్లో నోటిఫికేషన్కి పోలింగ్కి 9 రోజులు గడువించు. అది నవంబర్లో ప్రధానమంత్రి సీరం ఇన్స్టిట్యూట్ విజిట్, భారత్ బయోటెక్ విజిట్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ రివ్యూ చేయడం జరిగింది. జనవరి 3, 2021 నాడు DCGI డ్రగ్ కంట్రోలర్ డ్రై రన్ స్టార్ట్ చేయడం పర్మిషన్ ఇచ్చింది. జనవరి 12 ఫస్ట్ షిప్మెంటు భారతదేశాన్ని వదిలి బయటికి పోవడం జరిగింది. వేరే దేశాలకు సరఫరా కూడా మొదలుపెట్టినాం. జనవరి 16 భారతదేశంలో ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ఈ కేటీఆర్ జనవరిలో లేచి ఇప్పటిదాకా ఎందుకు పని చేయలేదు అంటాడు. ఏ మత్తులకు వెళ్ళి లేచిండో కేటీఆర్, ఏ మత్తులకు వెళ్ళి లేచిండో మరి కేటీఆర్ చెప్పాల. అన్ని రోజులు ఏడమనుకున్నాడు. ఇవాళ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైనాక నేను అమెరికా మాట్లాడుతున్నా, జర్మనీలో ఉన్న మిత్రులకు మాట్లాడుతున్నా, యూకేలో మాట్లాడుతున్నా, ఇతర దేశాలలో ఉన్న తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్నా. ఎక్కడ కూడా ఇవాళ రిజిస్టర్ చేసుకుంటే 4 నెలల కంటే ముందు వ్యాక్సినేషన్ లేదు. 4 నెలల కంటే ముందు వ్యాక్సినేషన్ లేదు. ఇలా భారతదేశంలో మే నెలలో 8 కోట్ల డోసులు, జూన్లో 10 కోట్లు, జూలైలో 17 కోట్లు, ఆగస్టులో 19 కోట్లు, సెప్టెంబర్లో 42 కోట్లు, అక్టోబర్లో 46 కోట్లు, నవంబర్లో 56 కోట్లు, డిసెంబర్లో 59 కోట్లు వ్యాక్సిన్లు డెవలప్ చేయబడతాయి.
భారతదేశం. కోవాక్సిన్ అనేది, కోవిషీల్డ్ అనేది, బయటికి వెళ్ళి తెచ్చుకునేవి అనేది ఇవన్నీ 257 కోట్ల వ్యాక్సిన్ డోసులు డిసెంబర్ దాకా భారతదేశంలో అందుబాటులో ఉంటే ఇచ్చేయడం కూడా జరుగుతుంది. అంటే నెక్స్ట్ సంక్రాంతి దాకా ఇండియా మొత్తం వ్యాక్సినేట్ అయిపోతుంది. వ్యాక్సిన్ తీసుకోవాలా అని ప్రధానమంత్రి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటా, పబ్లిసిటీ చేసుకుంటా, ప్రోటోకాల్ పరంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిపోగానే ఆయన స్వంతంగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వ్యాక్సిన్ తీసుకొని ఫోటో పెట్టిండు. అవునా అండి? దేశ ప్రధాని వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కొన్ని మీడియా హౌస్లో ఈ కోవిషీల్డ్ రియాక్షన్ వస్తున్నది, దీంట్లో రియాక్షన్ వస్తున్నది, దాంట్లో రియాక్షన్ వస్తున్నదని దేశాన్ని ఆగం పట్టిస్తే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దిక్కు అట్లా ఆగం పట్టిస్తున్నారని ప్రధానమంత్రి స్వంతంగా గవర్నమెంట్ హాస్పిటల్కి మబ్బుని పోయి వ్యాక్సిన్ తీసుకొని ఫోటో పెడితే ఇక మన ముఖ్యమంత్రి వ్యాక్సిన్ తీసుకున్నాడా? తీసుకోకుండా రోగం కూడా వచ్చాయి. నాకు రోగం వచ్చింది ఆయనే చెప్పుకున్నాడు కదా నిన్న. ఏంటి కోసం తీసుకోలేదు? మీడియా మిత్రులు అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏంటి కోసం తీసుకోలేదు చెప్పు. ఓ నిమిషం సమయం ఇస్తా నీకు. మా మిత్రుడు చెప్తున్నాడు, డాక్టర్ అట 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత మందు కొట్టద్దని చెప్పినాడు. అంటే వారం రోజులు మందు కొట్టకుండా కేసీఆర్ అంటే ఉంటాడు? ఆయన చచ్చిపోతాడు. ఆయన వాసన మరికి వెళ్ళిపోయి, జగదేవ్పూర్కి వెళ్ళిపోయి, 7కి వెళ్ళి పోకున్నా కూడా చచ్చిపోతాడు ఆయన. వారం రోజులు మందు ఉండదు అని మన ముఖ్యమంత్రి వ్యాక్సిన్ కూడా తీసుకోకపోయాడు. అరే కేటీఆర్, నువ్వు ప్రధానమంత్రి గారి మీద కమెంట్ చేసే ముందు మీ అయ్యకి సోయి నేర్పి. వ్యాక్సిన్ల గురించి అందుకే తెలంగాణలో మాట్లాడడం లేదు. ఈయన తాగుతాడు, తెలంగాణలో అందరినీ తాగమాట. ఏం దందా నడిచినా తనకున్న టానిక్ దందా నడాలి కదా. వ్యాక్సినేషన్ పెరిగితే టానిక్ దందా బంద్ అవుతుంది. సంతోషరావుకి లాస్ అవుతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ గురించి పట్టించుకునే లేదు మన రాష్ట్రం. అందుకని మార్చి నెల వరకు 18% వేస్టేజ్ ఉండే వ్యాక్సిన్ తెలంగాణలో. ఈయనకు సంబంధించిన మీడియాని దొంగ కథనాలు నడుపుతుంది. ఈ వ్యాక్సిన్కి రియాక్షన్ వచ్చింది, తీసుకోవద్దు, అందరు మందాయి ఇంట్లో వండాలి, వ్యాక్సిన్ కూడా తీసుకోవద్దు. ఇది కేసీఆర్ పరిపాలన. కర్మగారి ఈయన 2019లో కలగనడు ఇవ్వు ప్రధాని ఉప ప్రధాని కావాలని. పుసుక్కని భారతదేశం టైం బ్యాడ్ ఉండి ఏమన్నా అయ్యి ఉంటే ఇలా భారతదేశం పరిస్థితి ఏముంటుంటే జస్ట్ ఊహించుకుంటేనే భయమైంది. గది కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ రకంగా 257 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు తయారు చేయడం, డిసెంబర్ దాకా సంక్రాంతి లోపల టోటల్ భారతదేశాన్ని 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం అన్న టార్గెట్ తోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది కాకుండా గరీబోళ్ళకి 80 కోట్ల మంది గరీబోళ్ళకి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద రేషన్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది దాదాపు ఈ సంవత్సరం ఆఖరి దాకా. మళ్ళా మైగ్రెంట్ లేబరర్స్కి అక్కడిక్కడ మళ్ళీ ఇబ్బంది కావద్దని 1 నేషన్ 1 రేషన్ కార్డు తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి సెన్సిటివిటీ చూడండి. పిల్లగాళ్ళు తల్లిదండ్రులను కోల్పోతే ఆయన తీసుకొచ్చిన స్కీమ్ చూడండి. అటువంటి పిల్లగాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు తక్షణమే. వాళ్ళకి 23 సంవత్సరాలు రాగానే 10 లక్షల రూపాయలు క్యాష్ నగదు వాళ్ళకి వచ్చేటట్టు ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాడు. 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కేంద్రీయ విద్యాలయంలో ఫ్రీ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయంలో సీట్ కావాలని మీ మిత్రుల్లో చాలా మంది కూడా వచ్చారు నా దగ్గరికి.
అంత మంచి స్కూల్ అవి. అందులో తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళ పిల్లగాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ సీట్ ఇవ్వడం 11 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా. పిఎం కేర్స్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ రెస్పాన్సిబిలిటీ మొత్తం పిఎం కేర్స్ ఖర్చు పెడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్, ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఆయుష్మాన్ భారత్ స్కీము వీళ్ళకి ఫ్రీగా ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పిల్లలకి 18 సంవత్సరాలు రాగానే నెలవారీ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 23 ఏళ్ళు రాగానే 10 లక్షల ఎఫ్డి మెచ్యూర్ అయింది. ఇది ప్రధానమంత్రి ఆలోచన చేసుకుంటే ఇట్లా పోతుంటే మన ముఖ్యమంత్రి ఇయ్యాలని వరకు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్ లేకపోయారు. చేస్తా అని 2 నెలలు అయిందా? ఒక్క ఆయుష్మాన్ భారత్ కేసు అన్న డబ్బులు వచ్చినాయా మన రాష్ట్రంలో? రాలే. ఇక గీళ్ళకి ఆయనకి పోలిక. కోవిడ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది మోదీ గారి నాయకత్వం. 2084 కరోనా హాస్పిటల్స్ ఫస్ట్ వేవ్లో ఉంటే ఇవాళ 4043 సెంటర్లు ఉన్నాయి. 16 లక్షల ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయి దేశంలో. 93,000 ఐసీయూ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. కేంద్రం నుంచే సుమా, ఇది మళ్ళీ రాష్ట్రాలు వేరు, కేంద్రం చేసింది. 60,000 వెంటిలేటర్లు మ్యానుఫ్యాక్చర్ చేసింది దేశం. 20 లక్షల టెస్టులు చేసే కెపాసిటీ ఇలా భారతదేశంలో ఉంది. ఒక్క రోజులో 20 లక్షల టెస్టులు చేయగలిగే కెపాసిటీ ఉన్నది. కోవిడ్ రాగానే 1000 టెస్టులు చేసే కెపాసిటీ ఉండేది దేశంలో. ఇలా 20 లక్షలు పర్ డే టెస్టులు చేయొచ్చు. అది నరేంద్ర మోడీ. 1,00,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ప్రొక్యూర్ చేసింది. 1,50,000 ఆక్సిజన్ సిలిండర్లు తయారు చేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. తయారు చేసిన వెంటిలేటర్లన్నీ రాష్ట్రాలకు పంపడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజానికి చెప్తా ఉన్నా, ఇవన్నీ కేవలం గుడ్ విల్ జెస్చరు. కేంద్ర ప్రభుత్వం జిమ్మెదారి కాదు హెల్త్. మన రాజ్యాంగం పరంగా 6వ ఐటము స్టేట్ లిస్టు 2లా 6వ ఐటము ఆరోగ్యం, హెల్త్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలండి. ఇది కేంద్రం ఒక గుడ్ విల్ జెస్చర్గా మోదీ ప్రభుత్వం చేసింది దేశానికి. బాధ్యత రాష్ట్రాల. మళ్ళా ఈ పనికిమాలినోడు కేటీఆర్ అనేటోడు ఎదవ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తాడా? మీ అయ్యకి వ్యాక్సిన్ తీసుకోమని చెప్పే సోయి లేదురా భయ్ నీకు టైంకి? ఆక్సిజన్ సప్లై పెంచే కార్యక్రమం 1500 పిఎస్ఏ ప్లాంట్ దేశవ్యాప్తంగా, 1681 ఆక్సిజన్ ట్యాంకర్లు, ఆక్సిజన్ సిలిండర్ 4 లక్షల యూనిట్లు ఇంతకుముందు ఉంటే 11 లక్షల యూనిట్లు ఇప్పుడు. క్రయోజెనిక్ ట్యాంక్స్ 6,900 ట్యాంకులు ఉంటే 6,609 ఉంటే 901 ఇవ్వాల. రైల్వే 443 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు నడిపింది. ఎయిర్ ఫోర్సు 1800 టేకాఫ్లు ల్యాండింగ్లు చేసింది ఆక్సిజన్ తీసుకొని. నేవీ లిక్విడ్ ఆక్సిజన్, మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం రకరకాల వేరే దేశాలతో టైఅప్ చేసింది. భూమి మీద, నీళ్ళ మీద, ఆకాశంలో ఈ మూడిట్లా కూడా ఆక్సిజన్ సరఫరా మోదీ ప్రభుత్వం చేసింది. మా కేటీఆర్ ఏం చేస్తుండండి? కోట్ల విలువ ల్యాండ్లు లక్షలకు అప్పచెప్తున్నాడు ఇదే సమయంలో. మళ్ళా ఈ పనికిమాలినోడు
మోడీ గారి మీద ట్వీటు. మధ్యలో ఏమన్నారండి, మేము గ్లోబల్ టెండర్లు కాల్ఫార్ చేస్తున్నాం మనం. మరి జనవరి దాకా ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేయలే అని మోడీ గారిని ప్రశ్నించడానికి మరి గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలుచుకోలేదు రవి? అంతకుముందు ఎందుకోసం పిలుచుకోలేదు? ఏమైంది నీ గ్లోబల్ టెండర్? ఇప్పుడు ఏమైంది గ్లోబల్ టెండర్? మళ్ళా మీ అయ్యా చుట్టూ ముఖ్యమంత్రులు అందరూ పోయి కుర్రో ముర్రో అనుకుంటా మా వల్ల కాదు, మోడీ గారు మీరే చేయండి అని చెప్తే మళ్ళీ ఆయన జిమ్మదారుతో మళ్ళా నానా మాటలు అన్నారు ఆయన. ఈ వేస్ట్ ఫెలోస్, ఈ కేసీఆర్ లాంటి వేస్ట్ ఫెలోస్ నానా మాటలు అన్నారు. ఇవాళ మందులు రెమెడీసివిర్ అనుకోండి, అటువంటివి కోవిడ్ రిలేటెడ్ మందులు 8 ఇంతలు పెంచే కెపాసిటీ దేశంలో పెంచింది. 8 times 800% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ దేశంలో పెంచింది. మీడియా మిత్రులు మీకు రెస్ట్ ఉండదు. మీకు మహమ్మారి ఉన్నా ఏమున్నా మీరు న్యూస్ రిపోర్ట్లు చేస్తూ ఉండాలి గ్రౌండ్ మీదకి. మీడియా మిత్రులు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా మీకు ఎక్స్టెండ్ చేసింది. పిఐబిలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తున్నది, రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకు కూడా అది ఎక్స్టెండ్ చేస్తాం అని చెప్పిండ్రు. దయచేసి మన ప్రాంతంలో కూడా 2-3 చనిపోయినట్టున్నారు. రూరల్లో చనిపోయింది తెలుసు నాకు. చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ స్కీమ్ కింద అప్లై చేసి నా దగ్గర అప్లికేషన్ కాపీ ఇవ్వండి, నేను రికమెండ్ చేస్తాను. పిఐబి అక్రెడిటేషన్ ఉన్న వాళ్ళు ఎట్లా వస్తుంది మీకు, లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా దగ్గర రండి. ఇలాంటి వరకు భారతదేశంలో 28 కోట్ల, ఇది 22 జూన్ వరకు 28,87,66,201 మంది ఒక డోసులు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 కోట్ల డోసులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డేనే మొన్న జూన్ 21 నాడు రికార్డు 81 లక్ష 81 lakhs 86 lakhs డోస్ ఒకటే రోజు ఇవ్వడం జరిగింది భారతదేశం. నిజామాబాద్ పార్లమెంట్కి వస్తే 3 లక్షల, ఇది పార్లమెంట్, ఇది 3,97,821 వ్యాక్సిన్లు నిన్నటి వరకు ఇవ్వడం జరిగింది. 2.5 లక్షలు నిజామాబాదు, 1,47,000 సుమారు జగిత్యాల, మన పార్లమెంట్ సెగ్మెంట్. ఇవన్నీ ప్రధానమంత్రి చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి చేసే వ్యవహారం చెప్తున్నాడు. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పరిస్థితి ఇంతకుముందు కూడా చెప్పినా మీకు, మళ్ళీ రిపీట్ చేస్తా. కనీసం స్టాఫ్ను కూడా నింపుకోలేదు. ఈనాటి వరకు 7.5 సంవత్సరాలు అయింది బంగారు తెలంగాణలో. హాస్పిటల్లో 284 డాక్టర్లు ఉండాలంటే 121 వేకెంట్ ఉన్నాయి. నర్సింగ్ స్టాఫ్ 283 ఉండాలంటే 239 వేకెంట్ ఉన్నాయండి. అంటే 85%, ఆల్మోస్ట్ 85% వేకెంట్. పారామెడికల్ స్టాఫ్ 101 ఉండాలంటే 20 వేకెంట్. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 58లో 41 మంది లేరు. క్లాస్ 4 129లో 101 లేరు. మళ్ళీ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న మహానుభావుడు మేము గ్యాస్ మాట్లాడడం అంటాడు. మళ్ళా టోటల్గా 855 పోస్టులల్లో 582 మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వేకెంట్ ఉన్నాయి. అంటే 68.1% వేకెన్సీ అవర్ గ్రేట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇది కేసీఆర్ ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ వాడి సంగతి చెప్తే చూపిస్తే 22 జూన్ వరకు వ్యాక్సినేషన్ వేస్టేజ్ చూడు. ఈ కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ అదొకటి జోకర్తో, మనకు టైంపాస్ కావాలి కదా. మరి జార్ఖండ్ ఓల ప్రభుత్వం ఉందే, యూపీఏ ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వం. టాప్ 2 వేస్టేజ్ జార్ఖండ్లో 37.3%,
వేస్టేజ్, వ్యాక్సినేషన్ వేస్టేజ్ 22 జూన్ వరకు. ఛత్తీస్గఢ్ 30.2%, 30% వ్యాక్సినేషన్ వేస్టేజ్. మళ్ళీ రాహుల్ గాంధీ కూడా మాట్లాడతారు. ఇది మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. కోవిడ్లో ఇక భారతీయ జనతా పార్టీ సేవా హీ సంఘటన పేరు మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు గరీబోళ్ళకి సహాయం అందించాలని 35 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలలో సేవా హీ సంఘటన కార్యక్రమాలు జరిగినాయి. 4531 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, 15 లక్షల కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మాస్కులు పెట్టుకోండి, దూరం నిలబడండి, చేతులు కడుక్కోండి, విటమిన్ సి విటమిన్ డి జర టాపప్ పెట్టుకోండి, బాడీలో పసుపు వేసుకోండి, ఇంత ఛాయలా అల్లం మంచిది గిసుంటి చెప్పుకుంటా 15 లక్షల మంది కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నారు. ఫుడ్ ప్యాకెట్లు పంచుకుంటా 1,37,00,000 ఫేస్ మాస్కులు, శానిటైజర్లు డిస్ట్రిబ్యూషన్ బీజేపీ చేసింది. 27 లక్షల పైన రేషన్ కిట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది బీజేపీ. 47 లక్షల మందికి ఆకలి మీద ఉన్నోళ్ళకి భోజనం పెట్టడం జరిగింది బీజేపీ. మన పార్లమెంట్ సెగ్మెంట్కి వద్దాం. మన పార్లమెంట్ సెగ్మెంట్లో 76,500 ఫుడ్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్, 22,500 మాస్కులు, శానిటైజర్లు, వాటర్ బాటిళ్ళు, ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్, పోస్ట్ వ్యాక్సినేషన్ 15,000, బేసిక్ గ్రాసరీ కిట్లు 2,679, 305 మంది బ్లడ్ డొనేషన్ చేయడం బీజేపీ కార్యకర్తలు. కోవిడ్లో చనిపోయిన శవాల దహనం 255 మంది శవాలని 255 డెడ్ బాడీస్ని దహనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేశారు మన పార్లమెంట్ సెగ్మెంట్. ప్లాస్మా 70 మందికి అరేంజ్ చేయడం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్లు 38 మందికి అరేంజ్ చేయడం జరిగింది. మహమ్మారి కంట్రోల్ తప్పుతుంది. మన కాల్ సెంటర్ పెట్టినాం, ఎంపీ ఆఫీస్లో కాల్ సెంటర్ పెట్టినాం. మందుల షార్టేజ్లో, ఆక్సిజన్ షార్టేజ్లో మనము 412 మందికి దేవుడి దయ వల్ల వివిధ రకాలుగా ప్రాణదానం చేయడం జరిగింది. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు 30 మందికి, ప్లాస్మా 47 మందికి, ఆక్సిజన్ వెంటిలేషన్ బెడ్స్ షార్టేజ్లో 68 మందికి ఇచ్చే దేవుడి దయ వల్ల మనకు అదృష్టం కలిగింది. 89 హాస్పిటల్ బెడ్స్ ఇప్పించడం జరిగింది. గరీబోలు ట్రీట్మెంట్ చేసుకుంటే మన దగ్గర కేసీఆర్ లాంటి పాపాత్ముడు వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయా, మాట్లాడుకుంటా మేనేజ్మెంట్ తోటి మాట్లాడుకుంటా నేను 106 మందికి డిస్కౌంట్లు ఇప్పించడం జరిగింది. ఇక వేరే వేరే చిన్న చిన్న కార్యక్రమాలు 72 మందికి మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అట్లా 412 మందికి సేవ చేసుకునే అవకాశం సెకండ్ వేవ్లో మనకు రావడం జరిగింది. ఇక దాని తర్వాత కేసులు తగ్గుముఖం పట్టినాయి. ఇక బెడ్ల అవైలబిలిటీ అవన్నీ కూడా ఈజ్ అవుట్ అయినాయి. పీక్ టైంలో మనం ఈ అవకాశం ఎంపీ ఆఫీస్ నుంచి కాల్ సెంటర్ ద్వారా చేసుకోవడం జరిగింది. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, నిజామాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాని మీద బుక్లెట్ కూడా తయారు చేసి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నేను లీస్ట్ ఇన్వాల్వ్మెంట్ తోటి
నేను కాల్ సెంటర్ ద్వారా నా ఆఫీస్ నుంచి నేను సూపర్వైజ్ చేస్తే ఇవాళ బీజేపీ ఎంత పెరిగిందో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సేవా కార్యక్రమాలు ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో జరిగినాయి. కాంపిటీషన్ కొద్ది చేస్తూ ఉన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని మనం నిజామాబాద్ పార్లమెంట్లో చేసుకోవడం జరిగింది బీజేపీలో. ఇది నాకు నిజామాబాద్ పార్లమెంటు ప్రతి భారతీయ జనతా పార్టీ చిన్న బూత్ స్థాయి కార్యకర్తకి వెళ్ళి మా జిల్లా అధ్యక్షులు ఇద్దరు అక్కడ వరకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీవన్. ఈ రకంగా బీజేపీ తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్లో అత్యధికంగా పెరిగింది, గ్రౌండ్ లెవెల్లో పెరిగింది. నాయకులలో కాంపిటీషన్ వేరు, మళ్ళా గ్రౌండ్ లెవెల్లో పెరిగింది. ఇది నిజంగా గర్వపడ విషయం. ఇది ఏడన్నా కాంగ్రెస్ వాడు కనబడ్డానండి ఇటువంటి సేవాయి సంఘటన కార్యక్రమం టీఆర్ఎస్ వాడు చేసిందా? ఏదైనా ముఖ్యమంత్రి వచ్చి అప్పీల్ చేసిండా అలా కార్యకర్తలకు? ఈ కేటీఆర్ అనేటోడు లేదా హైఫై ల్యాండ్లు అమ్ముకొని లక్షల కోట్లు మింగే కార్యక్రమం చేస్తున్నాడు. ఎన్నడన్నా సేవా కార్యక్రమం మాట్లాడిన అలా కార్యకర్తలు పని మీద పెట్టిండా? మాకు రోజు నటగారు జూమ్ మీటింగ్ పెట్టాలి, ఏం చేసిరో అడగాలి. చనిపోయిన వాళ్ళ ఇళ్ళల్లో పోయి అందరినీ వల్కరీమని చెప్పాడు. నిన్న మొన్నటి దాకా ఆంక్షలు ఉండే, ఇక ఇవాళ నుంచి మేము కార్యక్రమం మొదలు పెడతాం. అన్నిటికంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన విషయం ఏంటంటే ఆ 255 దహన సంస్కారాలు చేసింది కదా కోవిడ్లో చనిపోయిన వాళ్ళు కార్యకర్తలు పీపీఈ కిట్లు వేసుకొని. అది నిజంగా కళ్ళల్లో నీళ్ళు తెచ్చింది నాకు. అది చెప్పలేము కూడా మనం, వాళ్ళు వాలంటీర్గా చేసారు. ఈ కేటీఆర్ అనే విధంగా చెప్తా ఉన్నా, భారతదేశము ఒక్క పీపీఈ కిట్ తయారు చేయకపోవు, ఒక్క పీపీఈ కిట్ తయారు చేయకపోవు. నీయాసుంటి రాష్ట్రాలు చేసుకోవాలి, అవన్నీ హెల్త్ మీ కింద ఉంటుంది. ఇలా 5 లక్షల పీపీఈ కిట్లు ప్రతి దినం తయారు చేస్తున్నారు. రోజుకి 2.5 లక్షలు పీపీఈ కిట్లు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కోవిడ్ రాగానే. ఇవాళ ప్రపంచంలో అత్యధిక పీపీఈ కిట్లు దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇక నువ్వు కూడా మోడీ గారిని అడిగితే ఎందుకు రాబోయి పోయి ఆత్మహత్య చేసుకో. మీ అయ్య అంటున్నాడు అపోజిషన్ పార్టీలకి సిగ్గుశరం లేదు, అనవసరంగా దుమారం లేపుతున్నారు. మీ అయ్య చేసిన పని ఎవ్వడికి ఏం కనబడతలేదు. మోడీ గారు చేసిన పని ఇది. నువ్వేం చేస్తున్నావు? నీకు సిగ్గుశరం లేదా? మీ అయ్య అంటున్నాడు కదా, మళ్ళీ అపోజిషన్ పార్టీలకు సిగ్గుశరం లేదా? ప్రభుత్వాలు పనిచేస్తుంటే మీ అయ్య నిన్నే అంటున్నాడు, నిన్ను దృష్టిలో పెట్టుకుని అన్నాడు నాయన. ఇది బీజేపీ మోడీ గారి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రోగ్రాం దేశంలో కాషాయ దండు ఈ రకంగా పనిచేస్తుంది. బీజేపీ కార్యాచరణ ప్రకటించేది బండి సంజయ్ గారు చెప్పాలి. నేను మాత్రం చెప్పినా కదా, ప్రభుత్వం రాగానే ఒక మినిస్ట్రీ పెడతాం. 4 లక్షల కోట్ల పెట్టిపోయినాయి. ఎవడు మింగిండు? ఏ ప్రాజెక్టులో ఎంత అంచనాలు పెంచిండు? ఇది మన ఏంటిది బొడ్డమ్మ చెరువు కట్ట. నేను ఎలక్షన్ కాకంటే ముందు పోయినా 2 సార్లు. అది తెగిపోతుందని చెప్తా ఉన్నాను నేను. భయం ఉన్నది నాకు. దాని అంచనాలు పెంచి 60 కోట్లు అది వేసిరు దాన్ని మొత్తం ఆ ఏరియా మొత్తం. అంతేనా? 3 కోట్లకి 30 కోట్లు చేసి 3 కోట్లకి వెళ్ళి 30 చేసిరాట. దాన్ని మళ్ళీ పెంచుతున్నారు. ఇప్పుడు 60 చేసే ప్రోగ్రాం ఉన్నది. అది చెప్తున్నా. దాని వెనుక ముస్లింల కాలనీ ఉన్నది. ఇలా బాన్స్వాడలో కట్ట తెగిందా? ట్యాంక్ బండిది తెగింది కదా. గదే బాబత్ ఇది కూడా. ఆ ముస్లింలను మళ్ళీ హెచ్చరిస్తున్నా నేను. మీ ఓటుని
మీరు వేసే ఓటు ఏదైతే చేస్తున్నారో కేసీఆర్కి 4 లక్షల కోట్ల అప్పులలో ముంచినట్టు మిమ్మల్ని. ఇవాళ అది బాన్స్వాడ అసెంబ్లీలో తడుకోల్ గ్రామం పేరు 200 ఇల్లు కూలిపోయినాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లా 500 ఇల్లు ఇస్తే 200 కూలిపోయినాయి ఆల్రెడీ ఫస్ట్ వర్షాకాలం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మహానాయకుడు, జవాబు చెప్పాలి. పోతాం ఆడ ప్రోగ్రాం పెడితే నేను పిల్లర్లు కూలిపోతున్నాయట, చెత్త కూలిపోతున్నదట. 500ల్లో 200 ఇల్లు వీగినాయి. విజిట్ పెడుతున్నా నేను. ఇవాళ మల్లాది రెడ్డి గారు బొమ్మను నేను డేట్ ఫైనల్ చేసి మేము కూడా పోతామాట. మీడియా మిత్రులు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తామాట. గది మన క్వాలిటీ ఆఫ్ కేసీఆర్స్ డబుల్ బెడ్రూమ్ చూద్దాం పోయి. మంచిగుంటే మనమోటి పైసలు ఇస్తారు కదా. మా మిత్రుడు దేవిదాస్ క్వశ్చన్ అడిగిన ఆన్సర్ కూడా చెప్పాడు. పోటీ పెరుగుతుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బలమైన అభ్యర్థులు, అసెంబ్లీ బలమైన అభ్యర్థులు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక్కటి కంటే ఎక్కువ ఉన్నది నిజామాబాద్ పార్లమెంట్. నిజామాబాద్ టౌన్ల కాంపిటీషన్, ఆర్మూర్ల కాంపిటీషను, బోధన్ల కాంపిటీషను, నిజామాబాద్ రూరల్లా, బాల్కొండాల బయటికి వెళ్ళి వస్తామని తలుపులు కొడతా ఉన్నారు సంవత్సరం నుంచి. తలుపులు ఎప్పుడు తీస్తామా లేదని మేము నిర్ణయిస్తాం. కొరుట్లాల కాంపిటీషను, జగిత్యాల వేస్తే ఇంకా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కొట్లాడుకుంటారు టికెట్ కోసం 2.5 ఏళ్ళ ముందే. ఇక అది మంచిదా చెడ్డదా ప్రజలు నిర్ణయిస్తారు. ఒక టికెట్ కోసం, మోదీ గారి టికెట్ కోసము 3 సంవత్సరాల ముందు నుంచి నానా తిప్పలు పడుతున్నారు నాయకులు. పడని మరి అందుకనే ఇంత సేవా కార్యక్రమాలు అయినాయి. ఎవరి కార్యక్రమాలు ఎక్కడ చేస్తే ఎవరు ప్రజలకు దగ్గర ఉంటే అలకించుడే టికెట్. మేము అమ్ముకోలే కదా, కేసీఆర్ లెక్క అమ్ముకోలే. ఆ ఎమ్మెల్యేలు ఎట్లా పని చేసి పాడైనా ఏం చేసి పాడైనా ఆడే క్యాండిడేట్ అని చెప్పి పోయి సార్. ఇలా కట్టలు దిగుతున్నాయి, ఇల్లు కూలుతున్నాయి, మొరం దోలుతున్నారు. వీళ్ళు కోవిడ్లో ఏం చేసిర్రా అంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి, ట్రాఫిక్ తక్కువ ఉన్నదని మొరము ఇసుక ఎక్కువ తోలిరు. గది వీళ్ళు చేసిన కార్యక్రమం కోవిడ్లో. రాసుకోరు మీడియా మిత్రులు. మోడీ గారు చేసిన కార్యక్రమాలు అని చెప్పిన ఇక వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఇసుక ఎక్క అమ్ముకున్నారు, మొరం ఎక్క అమ్ముకున్నారు ఎమ్మెల్యేలు అందరూ. లాక్డౌన్లో ప్రాఫిట్ పెరిగింది లేదు.